Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇంతకుముందు వాసువర్మ గారి టాపిక్ వచ్చింది. ఆయన గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్గానే మాట్లాడతారు. దిల్ రాజు గారి కాంపౌండ్లో కావచ్చు, అదర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కావచ్చు, అతని మీద ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది, స్పెషల్ ఇది ఉంది. కానీ ఆయన ఎందుకు అంటే మళ్ళీ వేరే వాళ్ళ డిస్కషన్లో అతని ఇన్పుట్స్ ఎక్కువగా, ఇన్పుట్స్ మీన్స్ అతని షేర్ డిస్కషన్లో ఉంటారు. ప్రతి సినిమాలో దిల్ రాజు గారు ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఆయన ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? అతని విషయంలో మీరు ఏం? మంచితనమే అతని ప్రాబ్లం. మంచితనం ప్రాబ్లం. ఎలా? అందరికీ ఆయన ఉపయోగపడతాడు, ఆయన ఎవరిని వాడుకోడు, ఆయన ఎవరిని అడగడు, ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయడు. తను చేసుకోవాలనుకుంటాడు, ఆ చేసుకోవడంలో ఎక్కడో మిస్ అవుతాం. బట్ నేను ఇప్పటికీ నమ్ముతా కథ విషయంలో బొమ్మరిల్లు సక్సెస్లో మ్యాక్సిమం పార్ట్ నేను వాసువర్మకు కూడా ఇస్తాను. ఓకే. నేను చాలా చోట్ల ఇక్కడనే కదా, చాలా చోట్ల బొమ్మరిల్లుకి వాసువర్మ మెయిన్ పిల్లర్ అనుకోండి. ఓకే. అంత ఇస్తాను నేను. అంటే మంచితనం ఉన్నది ఒక సక్సెస్కి అడ్డుకట్టేలా అవుద్ది. తన మొహమాటం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలండి, మీరు నన్ను ఫేవర్ అడుగుతారు, నేను మిమ్మల్ని ఫేవర్ అడగలేదు అనుకోండి, మీకు అవసరం ఉందని నాకు ఎలా తెలుస్తుంది అంటున్నా. ఓకే. మరి ఆయన సినిమా తీస్తున్నప్పుడు మనకు ఆయన ఫేవర్ చేశాడు కదరా, మనం వెళ్ళాలని మీలాంటి వాళ్ళకి పిలుస్తాను అంటారు. ఓకే. పిలవరు ఆయన. ఇండస్ట్రీలో నేను పబ్లిక్గా చాలాసార్లు చెప్పాను. శంకర్ గారు స్నేహితుడి టైంలో పార్టీ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, నాకు డైలాగ్ ఎలా రాయాలో నేర్పింది ఫస్ట్ త్రివిక్రమ్ అయితే, సెకండ్ వాసువర్మ సార్. ఓకే. నాకు అంత ఇష్టం ఆయన అంటే పర్సనల్గా. అంటే చాలా మంచోడు, చాలా మంచోడు. సక్సెస్ రాకపోవడం వలన అతను మనిషి కాదనగా, మంచి కాదనగా. బట్ సక్సెస్ రాకపోవడం అన్నది రకరకాల రీజన్స్ ఉంటాయి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్టిల్ ఆయనకి ఇంకా లిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశంలోనే మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. దిల్ రాజు గారు కావచ్చు, అది అందరూ ఇస్తూ ఉండే. ఆయనకి సపోర్ట్గా నిలబడాలనుకున్నప్పుడు నేను అర్ధరాత్రినే వెళ్ళి అతని దగ్గర ఉంటాను. ఎగ్జాక్ట్లీ. నేను అర్ధరాత్రి ఆయన వాసువర్మకు కావాలంటే నేను అర్ధరాత్రి నేను రెడీ. నాకు అంత ఇష్టం ఆయన అంటే. అంటే ఒక త్రివిక్రమ్ నాలో ఒక రైటర్ ఉన్నాడు అని గుర్తించడం వలన నాకు ఒక ఆలోచన వచ్చింది, ఓకే రైటింగ్ సైడ్ వెళ్ళొచ్చు నేను. లేకపోతే సెకండ్ సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సెకండ్ సినిమా తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీ వద్దు, బ్యాక్ టు పెవిలియన్ అడ్వర్టైజింగ్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. పిలిచి, లేదురా నీ రైటింగ్లో కిక్ ఉంది, బాగుంది, స్టైల్ ఉంది, నువ్వు రైటర్గా వెళ్ళొచ్చు కదా అని చెప్తే అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఓకే కరెక్టే కదా, రైటర్గా వెళ్ళొచ్చు కదా. అడ్వర్టైజింగ్లో చేసేది కూడా అదే, మనం దాంట్లోనూ రాస్తున్నాం, దీంట్లోనూ రాస్తాం, మంచి కంటెంట్ రాసే అవకాశం ఉంటుంది. ఆలోచన మొదలైంది. బట్ ఇప్పుడు ఎంత ఇదంటే, ఒక చోట బొమ్మరిల్లే తీసుకుంటే ఫాదర్ అండ్ సన్ డిస్కషన్ అయిపోయింది. దాని తర్వాత ప్రకాష్ రాజు జెనీలియా దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు, సారీ అమ్మ నాకు వాడు ఏంటో తెలియదు, ఇలా చేసాం. ఆ సీన్ ఫైనల్ అయిపోయింది, వెళ్ళిపోయింది. డైరెక్టర్ ఓకే, రాజు గారు ఓకే, మేమందరం ఓకే, సీన్ రెడీగా ఉంది, వాళ్ళు ఎప్పుడైనా షూట్ చేసుకోవచ్చు. క్లైమాక్స్ సీన్ రాస్తున్నాం, నచ్చట్లా మా ఇద్దరికి. మేమిద్దరం వాళ్ళ ఇంట్లోనే రాసేవాడు, మణికొండలో ఉండేవాడు రెంట్కి. సో అక్కడే రాసేవాడిని, నేను ఆయన కూర్చునేవాళ్ళం. పొద్దున్న మధ్యాహ్నం దాకా కూర్చుని భోజనం చేసి అక్కడే కూర్చుని అలా రాసుకుంటూ ఉండేవాళ్ళం. 27th వర్షన్ మీరు చూసిన క్లైమాక్స్. 2 సార్లు చదివి 3వసారి చదువుతున్నప్పుడు మాకు ఏడుపు రాకపోతే చింపేసేవాళ్ళం. అది పెట్టుకుని ఇంకో వర్షన్ రాసేవాళ్ళం కదా, అది చింపేసేవాళ్ళం. ఎందుకంటే దాంట్లో ఉన్నది ఏదో బాగుంది అనిపిస్తే మళ్ళీ రిపీట్ చేస్తామో అని భయం. ఓకే. అది రాస్తున్నప్పుడు ఒకరోజు మేము ఎదురు భోజనం చేస్తాం, పైకి వస్తూ రవి గారు నాకు ఎందుకో అక్కడ సారీ చెప్పడం కన్నా థ్యాంక్స్ చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ప్రకాష్ రాజు అన్నాడు ఆయన. పిచ్చేదిరా మీకు, అక్కడికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం చెప్తాడండి, సారీ చెప్పాలి కదా అటు. లేదు రవి గారు అక్కడ ఏదో థ్యాంక్స్ చెప్పాలి, అదేదో మీరు చెప్పించగలరు సార్, రాయండి అని పడుకున్నాడు ఆయన. ఎలా రాస్తాం? ఒక వ్యక్తి తప్పు చేశాడు, వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ జెనీలియా దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి, అక్కడ థ్యాంక్స్ చెప్పించాలంటాడు ఈయన. అది ఎలా రాస్తాం వేసి నాకు కోపం వచ్చింది. ఆయన పడుకున్నాడు, నాకు కుళ్ళు వస్తుంది, నాకు అప్ చెప్పేసి పడుకుంటాడు. థ్యాంక్స్ అమ్మా అంటే అమ్మాయి చూస్తుంది, ఏంటి థ్యాంక్స్ చెప్పాలి వాడు సారీ చెప్తున్నాడని చూస్తున్నావా
వాసు గారు వచ్చేసిందండి అని చెప్పేసి చూపించాను. ఇది బాగానే ఉంది, దీని తర్వాత రాయండి అండి. తర్వాత రాయండి అని మళ్ళీ పడుకుంటాం. నాకేమో నాకు నిద్ర వస్తుంది. ఇద్దరు రాత్రి కూర్చుని అంతకుముందు రోజు ఏదండి తెల్లారేం కాదు. దానికే మేము రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. రాజుగారు మీకు ఎప్పుడు కంఫర్ట్. రాజుగారి దగ్గర బొమ్మరీల విషయంలో రాజుగారు అంటే తెల్లారి 5:30కి ఫోన్ చేసి 5ంటికి ఫోన్ చేసి, సార్ మాకు ఇంకా సీన్ మాకు కన్విన్స్ అవ్వలేదు, ముగ్గురం కన్విన్స్ అవ్వలేదండి, మాకు నచ్చట్లేదు అంటే మీరు పడుకోండియా అని ఆయన అందరికీ ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ చెప్పాడు. ఓకే 6కి లొకేషన్కి వెళ్ళాలిగా, 7కి లొకేషన్లో ఉండాలిగా మనం. 5:30కి 6కి కూడా బయలుదేరే టైంలో కూడా ఎందుకో సార్ నాకు నచ్చట్లేదండి అని డైరెక్టర్ ఒక మాట అంటే షూట్ క్యాన్సిల్ అంతే. మన అందరికీ నచ్చేదాకా సీన్ వస్తేనే చేద్దామే, లేకపోతే అసలు దాని గురించి ఆలోచించకండి. మీరు నష్టం గురించి ఆలోచించకండి. ఈ సినిమా మామూలు సినిమా కాదు, నేను నమ్ముతున్నా, మీరు నమ్మండి. తెల్లారి 4:30 సార్ సీన్ రాలేదు, ఓకే క్యాన్సిల్, అలా ఉండేది. ఈ థ్యాంక్స్ చెప్పించమంటే నాకు కోపం వచ్చి ఫైనల్గా ఇప్పుడు మీరు సినిమాలో చూస్తుంటే ఇలాగ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా, ఏంటి సారీ చెప్పాల్సిన వాడు థ్యాంక్స్ చెప్తున్నాడని చూస్తున్నావా? అది ఆయన 3 గంటలు పడుకుంటే 3 గంటల తర్వాత ఆయన లేచి టీ పెట్టుకొచ్చినప్పుడు రాసిన మాట అది. నువ్వు ఆ ఇంటికి రాకపోతే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు, నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోతే నేనేంటో నాకు తెలిసేది కాదు. టోటల్ సినిమా అదేగా. ఇది ఆ మాట, ఆ థ్యాంక్స్ చెప్పాలి అన్న ఆలోచన ఆయనకి రాకపోతే, ఆయన నాకు అప్పచెప్పి పడుకోకపోతే, నాకు కోపం రాకపోతే ఈ మాట వస్తుందా? ఇలాంటి మాటలు చాలా వచ్చినాయి అలాంటి మా ఇద్దరి మధ్య ఉన్న దీనివల్ల. సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మీకు జోష్లో కూడా తను తీసిన ఫస్ట్ సినిమాలో రైల్వే స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. ఎరా హ్యాపీగా మాతోనే ఉండొచ్చు కదా అని, మీతోనే ఉండాలా హ్యాపీగా ఉండాలా అని అడుగుతాడు. అది వాసు వర్మ. ఆయన ఆలోచన విధానం అది, ఆ డైలాగ్ అతని ఇష్టం. ఆ మంచోడు, చాలా మంచి మనిషి. అవతల వాళ్ళకి మీ కథ చేస్తాను అనుకోండి, మీ కథ కోసమే కష్టపడతాడు ఆయన. తన కథ, తన లైఫ్, తన కెరీర్ ఇవేం పట్టించుకోడు. ఆ టైంలో అతనికి ఏమీ ఉండవు, మీరే, మీ కథే. అంత డెడికేటెడ్గా కష్టం. ఈ సందర్భంగా మనం అంత మంచి వ్యక్తికి, అంత డెడికేషన్తో ఇండస్ట్రీకి వర్క్ చేస్తున్న వ్యక్తికి నిజంగా ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.